దేవుని మహాకృపను బట్టి ఈరోజు కూడా మనం ఈ లైవ్లో దేవుని వాక్యాన్ని వినడానికి ప్రభు చూపిన కృపను బట్టి ఆయన మన పట్ల కనపరిచినటువంటి కనికరను బట్టి కూడా ప్రభుకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈనాటి మన ధ్యానాంశం ప్రకటన గ్రంథంలో నుంచి 13వ అధ్యాయము 15 నుంచి 18 వరకు ధ్యానం చేసుకుందాం. మరియు ఆ మృగం యొక్క ప్రతిమ మాట్లాడినట్లును ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతము చేయనట్లును ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడును. కాగా కొద్దివారు గాని గొప్పవారు గాని ధనికులు గాని దరిద్రులు గాని స్వతంత్రులు గాని దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి అందైనను ముద్ర వేయించుకున్నట్లును ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారం లేకుండానట్లును అది వారిని బలవంతము చేయుచున్నది. బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనుష్యుని సంఖ్యయే, ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. ప్రార్థన చేసుకుందాం. మాకు మిక్కిలి ప్రేమ కలిగిన మా ప్రభువానికి స్తోత్రాలు. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నడిపిస్తూ ఉన్నాం, కృపను చూపుతున్నావు బాబు, నీకు వందనాలు. విడివక ఎడబాయక అనునిత్యము మీ సన్నిధిలో మమ్మల్ని తండ్రి జీవించినట్లు మీ జీవాత్మను మాలో ఉంచినందుకు కూడా మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రభా, ఈ లైవ్లో నీ వాక్యాన్ని వినడానికి మమ్మల్ని తండ్రి ప్రేమించి ప్రేరేపించి మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. గొప్ప దేవుడో, మహిమ కలిగిన మా ప్రభుడో, అందరిని బట్టి కూడా నీకే స్తుతి వందనాలు. ప్రభా, ఈ ప్రత్యేక సమయంలో మేము ధ్యానం చేస్తున్న ఈ వాక్య భాగాన్ని ప్రత్యేకమైన రీతిలో మీరు జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని ప్రభా నీ స్వాధీనంలో ఉంచుకోండి. మీ ఆత్మ కాపుదలలో మమ్మల్ని ఉంచండి. మేము ధ్యానిస్తున్నటువంటి వాక్య భాగాలలో దాగి ఉన్న మర్మములు ప్రభా మాకు బయలుపరచండి. మీ కృపలో మమ్మల్ని తండ్రి హెచ్చించి మీరే మహిమ పొందుకోమని ప్రార్థిస్తా ఉన్నా. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభా. బిడ్డలు ఎవరైతే ఈ వాక్యాన్ని అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారో వారిని దర్శించమని, వారితో మాట్లాడమని, వారికి జ్ఞాన హృదయమును దయచేయమని, నీ వాక్యమును ప్రభా గమనించగలిగేటువంటి ఆ మనస్సు, గ్రహించగలిగేటువంటి బుద్ధి జ్ఞానములు బిడ్డలకు దయచేసి మీరు మహిమ పొందుకోండి. ఈ వాక్య భాగాలను వింటున్న మా ప్రియులందరిని బట్టి మీకు వందనాలు. కుటుంబ సమేతాలుగా వారు ప్రభా నీ సన్నిధిలో సాగిలపడి నీ వాక్య భాగాలు వినడానికి ఎంతో ఆసక్తి కలిగి నడిపించబడి ఉండగా వారందరిని బట్టి ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఒక్కొక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. మీ సన్నిధి సహవాసం వారు దయచేసి మేము ధ్యానం చేస్తున్న ఈ ఒక్క వాక్య భాగాలలో మీరే నివసించి మమ్మల్ని బలపరిచి మహిమ పొందుకోమని త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరి ప్రియులారా, మనం ఈ 13వ అధ్యాయంలో అనేక అంశాలు మనం ధ్యానం చేసుకున్నాం. నిజానికి ఘట సర్పం యుద్ధం చేయడానికి సముద్ర తీరాన నిలబడి ఉన్నట్టు ఈ 12వ అధ్యాయం ఆఖరి వచనంలో మనం చూసుకున్నాం. దీనికి యుద్ధం చెయ్యాలి, దీని ఆశ, దీని ఆలోచన ఏంటంటే దేవునికి వ్యతిరేకంగా పనిచేయటం వీడి ఉద్దేశం. అయితే ఈ ఆది ఘట సర్పము అనేటువంటి ఈ సర్పం సముద్ర తీరాన నిలిచి ఎదురు చూస్తూ ఉన్నప్పుడు
10 కొమ్ములు 7 తలలు కలిగినటువంటి ఒక క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట మరి యోహాను చూచాడు. దానికి కొమ్ముల మీద 10 కిరీటాలు, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లు ఉన్నాయి. అది దాని పోలిక మహాభయంకరమైన పోలిక మనం చూసాం. ఆ పోలికలో చిరుతుపులి కనిపిస్తూ ఉంది, ఎలుగుబంటి కనిపిస్తూ ఉంది, సింహం కనిపిస్తుంది. విచిత్రమైన పోలిక. దుష్టుడు విచిత్రంగానే ఉంటాడు. ఈ అపవాది విచిత్రమైనటువంటి కార్యముల ద్వారా మానవాళిని మోసపుచ్చేవాడుగా ఉంటాడు. సరే పిల్లరా, ఏది ఏమైనా వీడు దేవదూషణకరమైన మాటలు మాట్లాడడానికి అపవాది నోరు ఇచ్చింది, అలానే అధికారం కూడా ఇచ్చింది. ఇచ్చి వీడిని మానవాళి మీద పురుకొల్పింది. వాడు మానవాళితో మరి భయంకరమైనటువంటి కార్యాలు చేయటం మొదలుపెట్టాడు. ఇక్కడ వాడు చేస్తున్న పనులలో కొన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుంటే 9వ వచనం చూద్దాం. ఎవడైనను చెవిగలవాడైతే వినును గాక. ఎవడైనను చెరపట్టవలనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును. గమనించండి, చెరలోనికి పోవును. ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలను. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును. పిల్లరా, ఇంత భయంకరమైనటువంటి శ్రమలలో కూడా పరిశుద్ధులు మనకు కనిపిస్తూ ఉన్నారు. ఎవరు వీళ్ళు అంటే మనకు తెలుసు, ఇక్కడ మరి దేవుని కొరకు ఏర్పరచబడినటువంటి వారు, దేవుని చిత్తాన్ని బట్టి ఆ శ్రమల కాలంలో మారు మనసు పొందినటువంటి వారు, మా రక్షణకే స్తోత్రము అని ప్రభువుకి స్తుతిగానాలు పాడినటువంటి వారు. ఈ స్తుతిగానాలు 7వ అధ్యాయంలో మనకు కనిపిస్తాయి. అంటే వీళ్ళ మధ్యలో, శ్రమల మధ్యలో ఓర్పును సహనాన్ని కనపరిచి మారు మనసు పొందేటువంటి అనుభవంలోనికి వీళ్ళు నడిపించబడుతున్నారు. మరి కొందరైతే ఎంత జరిగినా వారు నరహత్య చేసే విషయంలో కానీ, మాయాతంత్రములు చేసే విషయంలో కానీ, చోరత్వములు చేసే విషయంలో కానీ మారు మనసు పొందిన వారు కారు అన్నాడు. వీళ్ళు కఠినులుగా మారిపోతున్నారు. కొంతమంది కఠినాత్ములుగా మారారు. కొంతమంది దేవుని ప్రేమను ఆ శ్రమలలో జ్ఞాపకం చేసుకుని మారు మనసు అనుభవాన్ని పొందారు. అలా మారు మనసు పొందిన వారిని, భక్తులైన వారిని అపవాది వేధిస్తున్నాడు. ఖడ్గం చేత చంపేవాడిని ఖడ్గం చేత చంపుతున్నాడు. ఇలా ఎన్నో పనులు చేస్తూ ఉంటుంటే ఇక్కడ అంటాడు, పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును ఈ విషయంలో కనబడును అంటాడు. అది సముద్రంలో నుంచి పైకి వచ్చినటువంటి క్రూర మృగం. ఇంకో క్రూర మృగం వచ్చింది భూమిలో నుంచి. చూడండి 11వ వచనం. భూమిలో నుంచి క్రూర మృగం వచ్చింది. అంతా బాగానే ఉంది. అయితే ఇక్కడ జరిగే సంభవాలు మనం గమనించాలి. ఏంటి? ఈ భూమిలో నుంచి వచ్చినటువంటి క్రూర మృగం గొర్రె పిల్లలా కనబడదామని, గొర్రె పిల్లలా కనబడి మానవాళిని మోసం చేద్దామని ఆ గొర్రె పిల్లకు ఉన్నటువంటి కొమ్ములు 2 కొమ్ములు పెట్టుకుంది. ఘటసర్పము ఈ కార్యక్రమాలన్నింటినీ మరి జరిగిస్తున్నట్టుగా మనం గమనించాలి. ఏది ఏమైనా పిల్లరా, ఇక్కడ మనం జాగ్రత్తగా వినవలసినటువంటిది, జ్ఞాపకం చేసుకోవలసింది ఏంటంటే 14వ వచనం నుంచి కొన్ని వచనం చూద్దాం. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని, ఒక బొమ్మ విగ్రహం చెయ్యాలని ఇక్కడ మరి ఆలోచనలు చేస్తా ఉన్నారు. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని, విగ్రహాన్ని బొమ్మను చెయ్యాలని అది భూనివాసులతో చెప్పుచు మానవాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ ఉంది. విగ్రహారాధన విస్తరింప చేయడానికి, విగ్రహారాధనలో మానవాళిని ముంచడానికి ఎడ్యుకేట్ చేస్తుంది. ఇది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుటకు మరి దీన్ని చేయడానికి మరి సూచనలు ఇస్తా ఉంది. సూచనలు ఇస్తూ భూనివాసులను మోసం చేస్తా ఉంది. ఆ క్రమంలో పిల్లరా, ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడుతుంది. మృగానికి ఒక బొమ్మ చేస్తున్నారు కదా, ఒక విగ్రహం చేస్తున్నారు. ఆ మృగం రూపంలో, మృగం షేప్లో విచిత్రమైనటువంటి విగ్రహం అది.
ఆ వినాశనకరమైనటువంటి విగ్రహం దాని పేరు. మరి మీరు గమనించండి, అలా ఒక విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. ఆ ప్రతిమ మరి మాట్లాడేటట్టు, అలానే ఈ మనుషులు మానవాళి ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారం చెయ్యాలని, అలా ఎవరైతే నమస్కారం చెయ్యరో వారిని చంపివేయడానికి, ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణం ఇవ్వడానికి దానికి అధికారం ఇవ్వబడింది. ఎవరిచ్చారు ఈ అధికారం? ఘట సర్పం. ఈ అధికారం చేత వీడు చేస్తున్నటువంటి పని, గ్రామాలలో వీధులలో ఆ విగ్రహాన్ని వాడు నిలబెడతాడు. హేయమైన వస్తువు ఈ విగ్రహాన్ని వాడు నిలబెట్టి అందరి చేత పూజలు అందుకోవాలని, అందరినీ ఆ పూజల చేత అందరి పూజల చేత వీడు మరి ఘనపరచబడాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆ క్రమంలోనే 16-17 వచనాలు కలిసి ఉన్నాయి. కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ, ధనికులు కానీ దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి యందైనను ముద్ర వేయించుకున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరేను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారము లేకున్నట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. క్రయ విక్రయాలు చేయటానికి అధికారం లేదు. పూజించాలి, వాడికి నమస్కరించాలి అనేటువంటి విషయంలో అందరిని వీడు బలవంతం చేస్తున్నాడు. గమనించారు కదా? ఎందుకు బలవంతం చేయవలసి వచ్చిందంటే, విడిచిపెట్టబడిన వారిలో సంఘం ఎత్తబడిన తర్వాత విడిచిపెట్టబడిన గుంపులో నామకార్థ క్రైస్తవులు ఉన్నారు. పరిశుద్ధులుగా ఉన్నప్పటికీ ఎత్తబడే సంఘానికి కావలసినంత పరిశుద్ధత లేని కారణంగా విడిచిపెట్టబడ్డారు. అలానే ప్రభు మీద సణుక్కునేవాడు, నామకార్థంగా ఏదో అన్నట్టు, టేక్ ఇట్ ఈజీ అన్నట్టు క్రైస్తవ్యాన్ని తీసుకొని ప్రభువును హత్తుకొని లేని వారు విడిచిపెట్టబడ్డారు. ఆ విడిచిపెట్టబడిన వారిని వీడు బలవంతంగా ముద్ర వేసుకోవడానికి, బలవంతంగా ఆ ముద్ర ఏంటంటే, మీరు గమనించిన మరొకసారి చదువుదాం. అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి యందైనను ముద్ర వేయించుకున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరెవరికి అధికారం లేకున్నట్లు బలవంతం చేస్తున్నాడు. పిల్లలకి మీరు గమనించండి, ప్రతిమ చేయటం, విగ్రహం చేయటం అనేది మనకి నెబుకద్నెజరు కాలాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. నెబుకద్నెజరు కాలంలో దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఒక విగ్రహం కనపడింది మనకి. ఆ విగ్రహం శిరస్సు బంగారం. మీరు 2వ అధ్యాయంలో చూస్తారు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం చూస్తే దేవుడు ఆ విగ్రహం యొక్క రూపురేఖలు ఎలా ఉన్నవో అనేది వివరించాడు. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమయమైనదియు, దాని రొమ్ములను భుజములను వెండివియు, దాని ఉదరమును తొడలను ఇత్తడివియు, దాని మోకాళ్ళు ఇనుపవియు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదినయుండెను. గమనించండి, ఈ విగ్రహం, వీడు ఏ విగ్రహాన్ని అయితే చేయించాలి అని అనుకుంటున్నాడో ఆ విగ్రహం యొక్క పోలిక మనం ఆల్రెడీ దానియేలు గారి యొక్క విజన్లో మనం చూసాం. పిల్లరా, అటువంటి విగ్రహం ఆ రోజు ఆ దినాన్న ఎవరైతే ఆ విగ్రహాన్ని ఆరాధించలేదో, పూజించలేదో, దాని మీద వీళ్ళు భక్తి శ్రద్ధలు కనపరచలేదో వారిని అగ్నిగుండములో వేయించినట్టు మనం చూస్తాం. పనిష్మెంట్ ఏంటి అంటే, ఆ విగ్రహాన్ని ఆరాధించిన వారికి అగ్నిగుండములో పడవేశారు. ఆ అగ్నిగుండంలో పడవేయబడిన వారు ఎవరు అంటే మనకు తెలుసు, షడ్రక్ మేషక్ అబేద్నెగో.
ఈ ముగ్గురిని అగ్నిగుండంలో వేయగా ఆ అగ్నిగుండములో పిల్లలు గమనించండి, 4వ వ్యక్తిని వీళ్ళు చూశారు. ఆ 4వ వ్యక్తి దేవుని దూత. వారికి చేసిన సహాయాన్ని బట్టి వారు విడిపించబడ్డారు. వీరిని హతమార్చాలని, వీరిని మరణమొందించాలని ఆ మంట తీవ్రతను పెంచారు. పెంచినా ఈ లోక మంట, ఈ లోకపు అగ్ని వీరిలో రగులుతున్న పరిశుద్ధాత్మ అగ్నిని ఆర్పలేకపోయింది. ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ప్రభునామను బట్టి వారు ఎదుగుతున్నారు కనుక, ప్రభు ప్రేమలో పెరుగుతున్నారు కనుక, వారిలో రగులుతున్న పరిశుద్ధాత్మ అగ్నిని ఈ లోకాగ్ని ఏమీ చేయలేకపోయింది. గమనించండి, దేవుని కృప వారి మధ్యకి దిగి రావటం, నలుగురు వ్యక్తులు కనపడటం రాజు చూశాడు, ఆశ్చర్యపోయాడు. ఇది ఏమైనా దైవ కార్యం జరిగింది. పిల్లరా, ఎవరైతే వీరిని అగ్నిగుండంలో వేయడానికి ప్రేరేపించారో వారిని అగ్నిగుండంలో వేసేశారు. దేవుని కృప మీరు గమనించండి. అలా ఇక్కడ కూడా ఆ ప్రతిమ ఒకటి, అటువంటి ప్రతిమ ఒకటి మరి ప్రపోజల్ వచ్చింది. ప్రతిమలు చెయ్యాలి, ఆ ప్రతిమ మాట్లాడాలి, ఆ ప్రతిమకు నమస్కారం చెయ్యాలి. ఆ ప్రతిమకు నమస్కారం చెయ్యకపోతే వారిని హతమార్చాలి. ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణం ఇవ్వాలి. ప్రతిమకు ప్రాణం ఇవ్వటం అంటే ప్రతిమ మాట్లాడాలి అన్నాడు కదా, మాట్లాడాలి. పిల్లరా, టెక్నాలజీని ఉపయోగించుకుంటే ప్రతిమ తప్పనిసరిగా మాట్లాడుతూ ఉంది. ఈ ప్రతిమ మాట్లాడుతుంది టెక్నాలజీ ద్వారా. రాబోయేటువంటి దినాల్లో ఈ జరగబోయే సంభవానికి ముంగుర్తుగా ఇప్పుడు మనం మార్కెట్లో కొన్ని బొమ్మలు చూస్తున్నాం. ఆ బొమ్మలు మరి సెల్ ద్వారా, బ్యాటరీల ద్వారా అవి నడవటం, మాట్లాడటం, చప్పట్లు కొట్టడం, ఇలాంటివి చాలా విచిత్రమైనటువంటి పనులు చేస్తూ ఉన్నాయి. అలానే రాబోయే దినాల్లో ప్రభు చెప్పే ఈ ప్రతిమ, అపవాది చేయించాలి అనుకుంటున్నటువంటి ఈ ప్రతిమ మాట్లాడుతుంది. మరి ఈ టెక్నాలజీని ఉపయోగిస్తే దానికి ప్రాణం కూడా వస్తుంది, నడుస్తుంది, మాట్లాడుతుంది, పనులు చేస్తూ ఉంది. పిల్లరా, ఈ విచిత్రమైనటువంటి సంఘటన జరగబోయే దినం త్వరలోనే వస్తుందనే విషయాన్ని మనం గమనించాలి. ఇలానా ఆ విగ్రహం మరి దేవుని మందిరంలో పెట్టడానికి వీడు ప్రయాసపడతాడు. దేవుని మందిరంలో విగ్రహాన్ని పెట్టడానికి ప్రయాసపడతాడు. లోకంలో ఉన్నటువంటి వారు మరి పిల్లల అధికారులు కానీ, మరి అలానే గొప్పవారు కానీ, ధనికులు కానీ, కొద్దివారు కానీ, స్వతంత్రులు కానీ, దాసులు కానీ ఎవరైనానో ఆ విగ్రహాన్ని, ఆ ముద్ర వీళ్ళు కుడి చేతి మీదైనను నొసటి మీదైనను వేయించుకోవాలి అనేటువంటి ఒక మరి నిబంధన వాళ్ళు తీసుకువచ్చారు. అది బలవంతం చేస్తున్నారు. అది వారిని బలవంతం చేయించున్నది. ఈ బలాత్కారముతో కూడుకున్న కార్యాలు త్వరలో మరిన్ని ఎక్కువ కాబోతున్నాయి. ఆ భయంకరత్వం లోకం మీదకి రాబోతుందనే విషయాన్ని కూడా మీరు గమనించాలి. ఇక్కడ మీరు చూస్తే ఈ పర్టికులర్ సంభవం జరుగుతుంది అని యేసయ్య ముందే బోధించాడు. ముందే చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయంలో శిష్యులు ఆయన్ని ఈ యుగ సమాప్తికి సూచనలు ఏంటి ప్రభువా అని అడిగారు. అడిగితే 24వ అధ్యాయం 1వ వచనం, 3వ వచనం, ఆయన ఒలివ కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు శిష్యుల ఎదుగు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుము అనగా, ఆయన చెప్పిన మొట్టమొదటి మాట, ఎవడో మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి. ఇక్కడ వీడు మనుషులను మోసం చేస్తున్నాడు. ప్రభు చెప్పాడు, మోసపోకండి, మిమ్మల్ని ఎవడో మోసం చేయకుండా చూసుకోండి అని. కానీ వీడు మానవాడిని మోసం చేస్తా ఉన్నాడు. వీడు మానవాడిని మోసపు ఊబిలో నింపబోతూ ఉన్నాడు. కాబట్టి పిల్లరా, మోసపోకండి. కృపగలిగిన దేవుడు తన ఆత్మ చేత ఆయన కార్యాలని జరిగిస్తాడు. మనం ఆ మోసపూరితమైన కుట్రలో పడిపోకుండా దేవుని ఆత్మ చేత నింపబడిన వారమే దైవ కార్యాలు చేయటానికి మనం ముందుకు సాగాలి. అదే దేవుని యొక్క ఉద్దేశం, అదే దేవుని యొక్క ఆలోచన విధానం కూడా. పిల్లరా,
ప్రభువుని మాత్రమే మీరు ఆరాధించాలి, ప్రభువుకు మాత్రమే మీరు నమస్కరించాలి. అంతేగాని ఇవన్నీ మరి మనం విడిచిపెట్టవలసిన వారం ఏంటున్నాం. వీడి విగ్రహాన్ని ఓ ప్రతిమను తయారు చేయించాడు పిల్లరా, దానికి మనం లోబడకూడదు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ దినాన్న గ్లోబలైజేషన్ అనే మాట మనం వింటూనే ఉన్నాం. ఈ గ్లోబలైజేషన్ అంటే ప్రపంచీకరణ అనేటువంటి మాట ద్వారా ప్రపంచమంతా అనేకమైన కార్యక్రమాలు కలిసి జరిగిస్తున్నాయి. ప్రపంచం నిండా ఈ సంస్థలు ప్రపంచం అంతటిని నడిపేటువంటి అధికారాన్ని కలిగి ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇప్పుడు కరోనాతో బాధపడుతున్నారు. ఈ కరోనాకు కావాల్సినటువంటి హెచ్చరికలు కానీ, దాన్ని అవాయిడ్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి ఎటువంటి పనులు చేయాలని కానీ, ఇన్స్ట్రక్షన్స్ కానీ, ఇవన్నీ మరి WHO ప్రకారంగానే, వాళ్ళ ఆజ్ఞల ప్రకారంగానే లోకమంతా జరిగిస్తూ ఉంది. ఇలాన మరి ప్రతి డిపార్ట్మెంట్కి ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఉంది. అలానే పిల్లరా, ఈ యొక్క మరి పరిస్థితులు మానవాళిని మరింత ఐక్యపరుస్తూ ఉంది. మీరు చూడండి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మాత్రమే కాదు, లేబర్ కోర్టులు ఉన్నాయి, వరల్డ్ లేబర్ కోర్టులు. అలానే ప్రపంచం అంతటిని కంట్రోల్ చేయడానికి ఈ వ్యవస్థలన్నీ పనిచేస్తూ ఉన్నాయి. అందుకని ఈ దుష్టుడు ఒక ప్రతిమను తయారు చేస్తున్నాడు. వాడికి లాగానే అవి మాట్లాడాలి. ఇప్పుడు చూడండి, ప్రతిమ మాట్లాడటం అంటే నిజానికి ప్రాణం లేని ప్రతిమ అంటే ప్రాణం లేనిదే. నిజం చెప్పాలంటే విగ్రహాలకి మరి ప్రాణం లేదు. కానీ రోబోస్ అని మధ్య మనం చూస్తున్నాం కదండి. రోబోలు ప్రాణం లేకపోయినా టెక్నాలజీ ప్రకారంగా ఇప్పుడు డెవలప్ అయినటువంటి టెక్నాలజీని బట్టి అవి చక్కగా పనిచేస్తున్నాయి. మాట్లాడగలవు, మిమ్మల్ని మీకు ఏదైనా పని కావాలని చేయగలవు, ఆఖరికి యుద్ధ రంగంలో కూడా పాల్గొనడానికి అనువైనట్లుగా ఆ రోబోట్స్ని తయారు చేస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ఇవి ప్రతిమలు. ప్రాణం లేకపోయినా మాట్లాడగలిగేవి, ప్రాణం లేకపోయినా పని చేయగలిగేవి, మానవునికి సహాయంగా ఉండడానికి ఏర్పాటు చేయబడేవి. ఇప్పుడు మనం అక్కడ చూసినాం, ఓ హోటల్లో మరి సర్వింగ్ చేస్తున్నాయి. మనం ఆర్డర్ ఇస్తే ఆర్డర్ ప్రకారంగా, మెనూ ప్రకారంగా అవి తెచ్చి మనకి టేబుల్ దగ్గర సర్వ్ చేస్తా ఉన్నాయి. లేదా అలాంటి టెక్నాలజీలో మనం ఉన్నాం. లోకం అదే క్రమంలో వెళుతూ ఉంది. ఇలా మానవులను అందరినీ వీడు బలవంతం చేస్తున్నాడు. ఈ విగ్రహం మరి మహాభయంకరమైనటువంటి విగ్రహంగా మనం చూడగలుగుతున్నాం. పిల్లరా, మీరు చూడండి, దీనికి ఒక సంఖ్య ఉందన్నాడు. మీరు 18 చూస్తే, బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్మో, అది ఒక మనుష్యుని సంఖ్యయే. అంటే ఒక మనుష్యుని సంఖ్య, వాడొక మనిషే, కానీ మృగము వలె చేష్టలు చేస్తూ వాడి యొక్క చేష్టలను బట్టి లోకాన్ని మోసం చేస్తా ఉన్నాడు. వాడికి ఇవ్వబడినటువంటి అధికారాన్ని బట్టి వాడు చేస్తున్నటువంటి ఇహలోక సంబంధమైనటువంటి క్రియల ద్వారా, చేష్టల ద్వారా మానవాళిని వాడు మరి అపాయంలోనికి నెట్టివేస్తున్నాడు, దేవునికి దూరం చేస్తున్నాడు. పిల్లరా, అది మనం గమనించాలి. అయితే ఈ సంఖ్య అనేది వచ్చేటప్పటికి చాలా మంది 666 అనే సంఖ్యకు రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ ఇస్తూ ఉంటారు. ఎటువంటి ఇంటర్ప్రిటేషన్స్ ఎవరిచ్చినా అది ఒక మృగము యొక్క సంఖ్య. ఈ మృగము లోకమంతటిని పరిపాలించడానికి ఏర్పాటు చేయబడిన అంత్యక్రీస్తు యొక్క సంఖ్య. ఇందులో జ్ఞానం ఉన్నది అని ప్రభు చెప్పాడు. ఇందులో జ్ఞానం ఉన్నది కనుక ఈ సంఖ్య అనే దానిలో రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నప్పటికీ మనం కొన్ని చూద్దాం. అది ఎంతవరకు సబబు అనేది మరి మన బైబిల్ పండితులు మరి వివరించినవే కనుక వాటి ద్వారా ఈ స్థితిని మనం ఒకసారి చూద్దాం. నెబుకద్నెజరు కాలంలో విగ్రహాన్ని మనం చూసాం. ఇందాక మనం చదువుకున్నాం దానియేలు గ్రంథం 2:32 ఆ విగ్రహం యొక్క ఆ కొలతలు మనం చూస్తే, ఆ విగ్రహం యొక్క ఎత్తు నెబుకద్నెజరు కాలంలో విగ్రహాన్ని మరి దేవుడు అతని దర్శనంలో చూపించాడు. ఈ ప్రపంచం యొక్క పరిస్థితిని
విగ్రహ రూపంలో చూపించాడు. ఆ విగ్రహం యొక్క ఎత్తు మీరు చూస్తే 60 మూరలు ఉంటుందంట. దాని వెడల్పు 6 మూరలు. తర్వాత ఇది ఈ ఇంటర్ప్రిటేషన్ మనం చూస్తే ఈ విగ్రహానికి 666 అనే నెంబర్ ఇస్తారు. ఎలా ఇస్తారంటే 60 మూరల ఎత్తు, 6 మూరల వెడల్పు, 60 + 6 66, 66. దీని ప్రక్కన మనుషుడు రాజ్య పాలనలో నిమగ్నమై మనుషుడే ఆ రాజ్యాన్ని పాలిస్తున్నాడు కనుక మనుషుని సంఖ్య పరిశుద్ధ గ్రంథం ప్రకారంగా కీర్తన గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనంలో ప్రభువు అన్నాడు, దేవుని కన్నా మనుషుని మరి కొంచెము తక్కువ అనిగా చేశాడు అనేటువంటి మాట మనకు కనబడుతుంది. సో 7 అనేది పరిపూర్ణమైన సంఖ్య, అది దేవుని సంఖ్య. దేవుని కన్నా కొంచెం తక్కువ అంటే మరి 7 కన్నా కొంచెం తక్కువ 6. కాబట్టి 66 ప్రక్కన 6 నిలబడితే 6 చేర్చబడితే 666 అవుతుంది. ఏదేమైనా పిల్లరా, ఇది ఇంటర్ప్రిటేషన్ అవునా కాదా అనేది ప్రక్కన పెడితే ఈ విగ్రహం అపవాది సంబంధమైన విగ్రహం. ఇది అపవాది కార్యాన్ని ప్రోత్సహించే విగ్రహం అని మనం అనుకుంటాం. కానీ అందులో దైవ చిత్తము కూడా ఇమర్చబడి ఉంది. నెబుకద్నెజరుకు జరగబోయే సంభవాన్ని దేవుడు కల రూపంలో బయలుపరిచాడు. ఆ రాజ్య పతనాన్ని గురించి బయలుపరిచాడు. అతని రాజ్యం పతనమైపోయిన తర్వాత ఇంకొక రాజ్యం ఏది రాబోతుందో దాని గురించి చెప్పాడు. అలా ఈ ప్రపంచంలో అంత్యకాలంలో ఏర్పడే రాజ్యం వరకు ఎంతమంది రాజులు పాలిస్తారో అనేది ఆ విగ్రహంలోనే ప్రభు ఇమిడ్చి మనకు చెప్పాడు. నెబుకద్నెజరు రాజు అన్యరాజు, తర్వాత మాదీయులు పారసీకులు, తర్వాత గ్రీకు రాజ్యం, తర్వాత రోమా సామ్రాజ్యం, ఇప్పుడు అంత్యకాలంలో మనం చూస్తున్నటువంటి ఈ రాజ్యం. ఇలా ప్రభు ఆ రాజ్యాల గురించి మనకు చెప్పాడు. కనుక విగ్రహం యొక్క సంఖ్య 666 అని మనం అనుకోవచ్చు. ఇందులో ఎందుకంటే దేవుని పరిపూర్ణత ఉంది. దేవుని పరిపూర్ణత, దేవుని యొక్క రాజ్య కాలంలో, ఆయన రాజ్య పాలనలో మరి దేవుని సంఖ్య 7 అని మనం అనుకుంటున్నాం. అలానే పరిశుద్ధాత్మని సంఖ్య కూడా పవిత్రమైన సంఖ్య 7. ఇంకోటి మీరు చూస్తే మరి పరిపూర్ణమైన సంఖ్య 7. ఇవన్నీ 7 7 7. అలానే పిల్లరా, అపవాది విషయం మనం చూస్తే ఈ విగ్రహం అనేది 6 అయితే నరుడు అనగా అపవాదిని నరుని దేవుడు చేసింది 6వ రోజు. కాబట్టి నరుని సంఖ్య 6, విగ్రహం సంఖ్య 6, సాతాను సంఖ్య 6. ఈ 3 కలిస్తే 6 6 6. వాడి నోరు డంబపు మాట మాట్లాడుతూ ఉంది. వాడి చేష్టలు క్రూర మృగము యొక్క చేష్టలు వాడు చేస్తా ఉన్నాడు. వాడే సైతానుగా, సాతానుగా దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అందులో దెయ్యాలు, విగ్రహాలు, మరి భయంకరమైన పరిస్థితులు ఇమర్చబడి ఉన్నాయి. మీరు చూడండి పిల్లరా, దేవుని రాజ్య వ్యాప్తిలో పాలు పొందవలసినటువంటి క్రైస్తవ సమాజం, యేసు రక్తములో కడగబడిన క్రైస్తవ బిడ్డలు, విశ్వాసులుగా సాగిపోతున్న వీరు దేవుని రాజ్యంలో వారి భాగాన్ని వారు పంచుకోవాలి. వారు దేవుని చిత్తానుసారంగా జీవించిన జీవితాన్ని వారు జీవించాలి. మీరు యోహాను సువార్త 6వ అధ్యాయంలో చూస్తే అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు బోధించాడు. 6వ అధ్యాయంలో అద్భుతమైన విషయాలు. ఆ విషయాలు బోధిస్తున్నప్పుడు మనకు కొన్ని సంగతులు గమనిస్తాం. ప్రభు వారికి ఆకలిగా ఉన్న వారికి ఆహారం పెట్టాడు, అనారోగ్యం ఉన్న వారికి స్వస్థపరిచాడు, రోగులను బాగుపరిచాడు, చనిపోయిన లేవనెత్తాడు. అద్భుతమైన కార్యాలు ప్రభు చేస్తా ఉన్నాడు. అయితే ప్రభువుని వెంబడిస్తున్నటువంటి వారు ఆకలికి ప్రభు వారికి భోజనం కూడా పెడుతున్నాడు. 5 రొట్టెలు 2 చేపలలో మనం చూసాం. మరి అలాంటి మరి కార్యక్రమాలు ప్రభు చేస్తున్నాడు. కాబట్టి ఆయన జనసమూహం తండోపతండాలుగా ఆయన వెంబడిస్తున్నారు, ఆయన వెంబడి వెళ్తా ఉన్నారు. అయితే రాను రాను ఆయన పరలోక సంబంధమైన విషయాలు బోధించడం మొదలుపెట్టాడు. భూలోక సంబంధమైన విషయాలు కాకుండా పరలోక సంబంధమైన విషయాలు బోధించడం మొదలుపెట్టాడు. ఇక పరలోక సంబంధమైన విషయాలు బోధిస్తుంటుంటే చాలా మందికి అర్థం కావట్లా.
నిజానికి యేసయ్యకున్న శిష్యుల సంఖ్య మనం అనుకుంటున్నట్టు 12 కాదు. చాలా మంది యేసయ్యకు శిష్యులు ఉన్నారు. పోయినోళ్ళు పోయిన తర్వాత మిగిలిన వాళ్ళు 12 మంది. చూడండి, ఈ విషయాన్ని దేవుడు కరెక్ట్గా ఎక్కడ వ్రాసాడు అంటే చాలా విచిత్రంగా ఉంది ఈ మాట. చాలా విచిత్రంగా ఈ మాట వ్రాశాడు యోహాను సువార్తలో. ఈ పర్టికులర్ కాంటెక్స్ట్, ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోవటం, అంతవరకు ప్రభువుని వెంబడించి ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోవటం అనేది కరెక్ట్గా యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనంలో రాయబడింది. చూడండి ఒకసారి. అప్పటి నుండి, అంటే ఆయన ఆత్మ సంబంధమైన విషయాలు చెప్పడం మొదలుపెట్టినప్పటి నుండి ఇహలోక సంబంధమైన విషయాలు మానేసి, నేనే జీవాహారము, నన్ను తినేవాడు నిత్యము జీవిస్తాడు, అంత్య దినమందు వాడు లేపుతాను, ఇలా ఆత్మను కూర్చిన విషయాలు బోధించడం మొదలుపెట్టిన తర్వాత ఇక వాళ్ళకి అర్థం కాల, ఇక మనం ప్రభువుని వెంబడించడం వేస్ట్, శిష్యార్గం చేయటం వేస్ట్ అనుకుని శిష్యులు, చూడండి 66వ వచనం, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడను ఆయనను వెంబడింపలేదు. ఇన్యూమరబుల్. ఆయన శిష్యుల సంఖ్య ఇన్యూమరబుల్, కౌంట్లెస్, ఎన్ నెంబర్ అనుకోండి, ఏమన్నా అనుకోండి. ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు. ఈ వెళ్ళిపోయారు, మరలా ఎప్పుడూ ప్రభువుని వాళ్ళు వెంబడించలేదు అని వ్రాసిన ఈ మాట ఎక్కడ రాశాడు అంటే యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో 66వ వచనం. అంటే వీళ్ళు అపవాది చేత పట్టబడి సైతాను ఉచ్చులో పడిపోయి ప్రభు ప్రేమను కోల్పోయి దైవ చిత్తానుసారంగా జీవించవలసిన జీవన విధానాన్ని విడిచిపెట్టి సైతాన్ను హత్తుకున్నారు కనుక, సైతానును వెంబడించారు కనుక వీరు ఆ 666 అనే ముద్ర వేయబడిన వారు అని మనం అనుకోవాలి. తర్వాత ఇంకో విచిత్రమైన సంగతి కూడా జరిగింది ఇక్కడ. ప్రభు అన్నాడు, మరి వీళ్ళంతా వెళ్ళిపోయారు కదా, ఇక మీరెందుకయ్యా, మీరు కూడా వెళ్ళిపోండి అన్నాడు. మీరు చూడండి 67వ వచనంలో. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా అందరూ పోగా 12 మంది మిగిలారు. గమనించండి, 12 మందిని అడుగగా సీమోను పేతురు, ప్రభా, ఎవరి యొద్దకు మేము వెళతాం? ఎక్కడికి వెళ్తాం మేము? నీవే నిత్య జీవపు మాట గలవాడు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి, గమనించండి, మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయన చెప్పగా అందుకు యేసయ్య అన్నాడు, 12 మందిని ఏర్పరచుకోలేదా? అందుకు యేసు, నేను మిమ్మును 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను. ఈ 12 మందిలో ఆయన అంటున్నాడు, కరెక్ట్గా చెప్తున్నాడు, మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. సాతాను అని వారితో చెప్పాను. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యోదా 12 మందిలో ఒకడయ్యుండి ఆయనను అప్పగించబోచుండెను గనక వాని గూర్చి ఆయన ఈ మాట చెప్పాను అని పేతురు గారు, సీమోను గారు అనుకున్నాడు. ఇస్కరియోతు యోదా ప్రభువుని అప్పగిస్తాడని చెప్తున్నారు కదా, వాడే సాతానని ఆయన అర్థం చేసినాడు. ఏది ఏమైనా ప్రభువుని వెంబడిస్తున్న వారిలో సాతాను ఉంది. గమనించారు కదా, ప్రభు పరిచర్య చేస్తున్న వారిలో సాతాను ఉంది. ప్రభు శిష్యులుగా మార్చబడిన వారిలో సాతాను ఉంది. పిల్లరా, ఈనాడు మరి మన ఆత్మీయ జీవితాలలో మనల్ని సాతాను వెంబడిస్తూ దేవునికి దూరం చేస్తున్నాడా? అవి నీ ఆలోచన కానీ, నీ క్రియ కానీ, నువ్వు చేస్తున్న పని కానీ సైతాను నిన్ను మోసం చేస్తున్నాడేమో, నీవు సైతాను ద్వారా మోసగించబడుతున్నావేమో, నువ్వు ఏ సంఘంలో ఏ బండ నుండి చెక్కబడ్డావో, ఏ సహవాసంలో ప్రభుని ఎరిగి ఉన్నావో, ఎక్కడ నువ్వు మారు మనసు పొంది ఉన్నావో, ఎక్కడ ప్రభుని ప్రేమను రుచి చూచావో అక్కడే నీ జీవితం స్థిరంగా ఉండాలి తప్ప అపవాది వలె అటు ఇటు తిరగటం అనేది దేవునికి ఇష్టం ఉండదు. అది దేవునికి ఇష్టం లేని కార్యం పిల్లరా. అటు ఇటు ఒక ఆదివారం ఒక చర్చికి వెళ్తారు,
ఇంకొక ఆదివారం ఇంకొక చర్చికి వెళ్తారు, వాళ్ళు నచ్చపోతే ఇంకొకరి దగ్గరికి వెళ్తారు. ఈ తిరుగుడే 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 వీళ్ళ జీవితాన్ని వీళ్ళే పాడు చేసుకుంటారు. ఈ తిరుగుతున్న వాళ్ళు స్థిమితం లేదు, వీళ్ళకి స్థిరత్వం లేదు, గాలికి ఎగిరిపోతున్నారు. పొట్టు ఏ రీతిగా ఎగిరిపోతుందో అలా ఎగిరిపోతున్నారు. ఈడు మనం చూశాడు కదండి, సాతాను అని పేరు పెట్టాడు ఎవరికి? ఇస్కారియోతు. వీడికి స్థిమితం లేదు, వీడు మరి ట్రెజరర్గా ఉన్నాడు ప్రభు దగ్గర, కానీ స్థిరత్వం లేదు, దొంగిలిస్తున్నాడు. దొంగ దొంగ దొంగ. పిల్లరా, ఇటువంటి ఆత్మ కార్యాలు ప్రభు ఎన్నో జరిగిస్తూ ఉన్నాడు. మీరు ఈ యోధా సైతాను అనేటువంటి మాటను ఇంకా కన్ఫర్మ్డ్గా మనం చెప్పుకోవాలనుకుంటే మీరు చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయంలో 21వ వచనం నుంచి ప్రభు బల్ల క్రమాన్ని గురించి వివరిస్తూ వచ్చాడు. వివరించి ఆ బలను, ఆ రెట్టులో మరి ఆ ద్రాక్షారసంలో ఆయన అన్ని విషయాలు వివరించిన తర్వాత యోధ ఆ రెట్టులో ఆ మొక్క తీసుకున్నాడు. 27వ వచనం, యోహాను సువార్త 13వ అధ్యాయం 27వ వచనం. వాడు ఆ మొక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. గమనించండి, దేవుని యొక్క ఆ బల్లలో, ప్రభురాత్రి సంస్కరణలో, ప్రభురాత్రి భోజనంలో ఎవడైనా అనాలోచనగా చేయబడితే వాడిని సైతాను పట్టుకుంటాడు. గమనించండి, చాలా మంది ఈ విషయం ఎరగక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఆ మొక్క పుచ్చుకోగానే వాడిలో సాతాను ప్రవేశించను. ఆల్రెడీ వాళ్ళలో సాతాను ఉన్నాడు. ప్రభు చెప్పాడు 6వ అధ్యాయం 70వ వచనంలో, యోహాను సువార్త 6వ అధ్యాయం 70వ వచనంలో ఆల్రెడీ చెప్పాడు, వీళ్ళలో సాతాను, ఈడే సాతాను అని చెప్పాడు. ఇక్కడ మరలా ఆ బలలో పాలు, అంటే వాడు మోసం చేస్తున్నాడు. వాళ్ళ మరి కొలీగ్స్ని, వాళ్ళతో ఉన్నటువంటి మిగిలిన శిష్యుల్ని, ప్రభువుని కూడా వీడు మోసం చేస్తున్నాడు. వీడే మోసగాడు, వీడి పని మోసం చేయటమే. అలా వీడు మోసం చేస్తున్నప్పుడు మరలా సాతాను వాడులో దూరాడు. పిల్లరా, మరింత మోసగాడిగా రాటు తేలిపోయాడు. అలా ఎవరైనా పిల్లరా వాక్యాన్ని వింటున్నట్టు మనలో ఎవరైనా ఉన్నారేమో, స్థిమితం లేక, నిబ్బరం లేక, ప్రభు సన్నిధిలో ఉండలేక ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ ఇక్కడ తిరుగుతున్నారేమో. జాగ్రత్త, స్థిరంగా ఉండండి. లేకుంటే అపవాది ఆ విగ్రహాన్ని మరి వెంబడించమని, విగ్రహాన్ని ఆరాధించమని వాడు మిమ్మల్ని బలవంతం చేయబోతున్నాడు. వీని సంఖ్య 666 అనే విషయాన్ని మనం గమనించాలి. చూడండి, విగ్రహం సంఖ్య 666. ప్రభువులో ఉండి, ప్రభు ప్రేమను రుచూచి ఆ సంఘములో ఉండి, సంఘములో నుంచి జారిపోయినవాడు, వెళ్ళిపోయినవాడు, పడిపోయిన వాడి సంఖ్య ఎంత? వెళ్ళిపోయి వాడి వెనక రాలా, వాడి సంఖ్య ఎంత? 666. జాగ్రత్త పిల్లరా, ఎవరైనా అటువంటి వారు మనలో ఉంటే, మన సంఘం, మన సహవాసం, మన యొక్క పరిచర్య మనకుంది, అక్కడే ఉండాలి. జారిపోకూడదు, పడిపోకూడదు, దేవునికి దూరం అయిపోకూడదు. గమనించండి. అలానే పిల్లరా, నేను చదివిన కొన్ని ఇంటర్ప్రిటేషన్లు, నాకు తెలిసిన కొన్ని ఇంటర్ప్రిటేషన్లు మీ ముందు ఉంచుతాను. 666 ఇది చాలా భయంకరమైన సంఖ్య. ఇది అపవాది సంఖ్య. ఇది ఎవరి మీద ఈ సంఖ్య వేయబడుతుందో, కుడి చేతి మీద కానీ నొసటి మీద కానీ వేయబడినిస్తేనే మీకు క్రయ విక్రయములు చేసుకోవడానికి అవకాశం ఉంది అనే మాట మన బైబిల్లో చదివాం. ఇంకో మాట తెలుసా మీకు? ఇంకో విషయం కూడా చెప్తాను. క్రయ విక్రయాలు అంటే ఏంటి? మన తినడానికి కావాల్సినవి కొనుక్కోవటం. ఒకవేళ మన వ్యాపారస్తులం అయితే విక్రయిస్తాం, అమ్ముతాం. మనకు కావాల్సినవి కొనుక్కుంటాం. మనం ఒకవేళ వ్యాపారం చేస్తుంటే మనం అమ్మేవి అమ్ముతాం. ఈ మార్కెట్కి సంబంధించినటువంటి వ్యవహారాలు జరుగుతాయి. ఒక కామన్ మ్యాన్, అందుకని అక్కడ చెప్పాడు సామాన్యుడు అనేటువంటి మాటను కూడా ఇక్కడ వాడాడు. మీరు చూడండి, గమనించిన పిల్లలు మరలా ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలోనికి 16-17 వచనాలు కలిసి ఉన్నాయి. అక్కడ మనం వస్తే, కాగా కొద్దివారు కానీ, గొప్పవారు కానీ, ధనికులు కానీ, దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ, దాసులు కానీ అందరూ ఈ సంఖ్య వేసుకోవాలి. వేసుకుంటేనే వీళ్ళందరికీ క్రయ విక్రయాలు చేయడానికి పర్మిషన్ దొరుకుద్ది. మీరు గమనించారు కదా, చిన్నోళ్ళు, దరిద్రులు, పేదవారు, మరి చిన్నోళ్ళు, కొద్దివారు
అని పేరు ఉన్నటువంటి వాళ్ళు కావాల్సినవి కొనుక్కుంటారు. గొప్పవారు, ధనికులు, అలానే మరి పిల్లరా ఇంకా వాళ్ళ విషయం చెప్పిన కదా, వాళ్ళు అమ్మేవి అమ్ముతారు, బిజినెస్. ఈ అమ్మేవాడు పిల్లలు గమనించండి, లైసెన్స్ లాంటిది ఆ సంఖ్య. ఇది 666 అనే సంఖ్య. ఇది ఎవడి నొసటి మీద కానీ కుడి చేతి మీద కానీ వేయబడుతుందో వాళ్ళకే ఈ పర్మిషన్. అంటే అవినీతి రాజ్యం ఏలబోతుంది, బ్లాక్ మార్కెట్ అభివృద్ధి చెందబోతుంది. ఈ విచ్చలవిడితనంగా దొంగ త్రాసు, తప్పుడు తూకాలు ఎక్కువైపోతున్నాయి. దీన్నే ఒక మాట చెప్పండి, బ్లాక్ మార్కెటింగ్ ఎక్కువైపోతుంది. వాడి హయాంలో మానవాళి ఎన్ని రకాలుగా మరి వేధించబడాలో ఈ కొనుగోలు విషయంలో అన్ని విధాలుగా వారు నష్టపోతారు. లేకపోతే కరువు, త్రాసు అనగానే తూచుట అనగానే అక్కడ మనకు కనిపిస్తుంది ఏంటంటే కొరత, కరువు, స్కేర్సిటీ. అది కూడా లోకంలో మరి తాండవించబోతుంది. ఇలాంటి పరిస్థితులు లోకంలోనికి రాబోతున్నాయి. కాబట్టి పిల్లరా, ఈ సంఖ్య మనిషి మీద ఉంటేనే, వేయబడితేనే ఇక్కడ మనకి క్రయ విక్రయాలు అని మాత్రమే చెప్పాడు. కానీ ఇంకొక విషయం గమనించండి, ఇప్పుడు మీరు ఒకవేళ ఎత్తబడని గుంపులో ఉండి శ్రమకాలం మధ్యలో మారు మనసు పొంది విశ్వాసులుగా మార్చబడి ప్రభు మాకిచ్చిన రక్షణకై మా ప్రభుకి స్తుతులు స్తోత్రాలు అని వాళ్ళ రక్షణను డిక్లేర్ చేసిన వారై ఉండి ఈ ముద్ర వేయించుకొనని పక్షంగా వాళ్ళకి ఎట్లాగూ క్రయ విక్రయాలు చేయడానికి పర్మిషన్ లేదు. అంటే ఏదన్నా మనకు కావాల్సిన వంట చేసుకోవడానికి సామాగ్రి తెచ్చుకోవాలా, తినడానికి ఏమైనా ఫ్రూట్స్ ఇలాంటివి, రకరకాల వస్తువులు, ధరించడానికి బట్టలు, ఇట్లా మనకు కావాల్సిన నెసెసిటీస్ మనం కొనుక్కోవడానికి నో పర్మిషన్. ఇంకా నీకు సమస్య వచ్చింది, అనారోగ్యం వచ్చింది, నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలి, ఆన్లైన్లో నీ అడ్మిషన్ నువ్వు బుక్ చేసుకోవాలా. ఈ టెక్నాలజీని ఉపయోగించి ఆన్లైన్లో నీ అడ్మిషన్ నువ్వు కన్ఫర్మ్ చేసుకోవాలి. నువ్వు ఆన్లైన్లో అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకోవాలంటే నీకు ఒక ఐడి నెంబర్ ఉండాలి. గమనించండి, మీరు ట్రావెలింగ్కి టికెట్లు బుక్ చేసుకోవాలన్నా, అది ఫ్లైట్ కానీ, ట్రైన్ కానీ, బస్సు కానీ, ఒకవేళ మీరు మార్కెట్లో ఏదైనా వస్తువు మీరు కొనుక్కోవాలన్నా అది ఒక ఐడి నీకు ఉండాలి. హాస్పిటల్లో నువ్వు అడ్మిట్ కావాలి అన్నా నీకు ఐడి ఉండాలి. నీవు పిల్లరా నీవి లోకంలో బ్రతకాలి, జీవించాలి అంటే నీకు ఏ అవసరాలు ఎదురు పడతావో ఈ అవసరాలన్నీ తీర్చుకోవాలి అంటే నీకు ఒక ఐడి ఉండాలి, నీకు ఒక నెంబర్ ఉండాలి. ఇప్పటికే ఈ నెంబర్ యొక్క ప్రాధాన్యత అనేక రకాలుగా లోకంలోనికి వచ్చింది. మనం నెట్లో చూస్తున్నాం 666 సంఖ్య ఏ విధంగా ఉంది. అది ఆ యొక్క ఐడెంటిఫికేషన్ అనేది ఎలా వాళ్ళు ఈ కరోనాను ఐడెంటిఫై చేయడానికి ఇప్పుడు RFID వేయడానికి చూస్తున్నారు. ఇది రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్, RFID. ఈ RFIDని ఒక బియ్యపు గింజంత సైజులో వాళ్ళు ఆ చిప్ తయారు చేశారు. ఆ చిప్ మీద మన డేటా అంతా, ఏ వ్యక్తికైతే ఆ చిప్, ఆ ముద్ర, ఏ వ్యక్తి మీదైతే అది వేయబోతున్నారో, ముద్రించబోతున్నారో, లేక చిన్న ఆపరేషన్ చేసి ఆ చిప్ను లోపలికి పంపబోతున్నారో అటువంటి వ్యక్తికి చెందినటువంటి డేటా, ఎవ్రీథింగ్ A to Z, ఆ డేటా అంతా అందులో మరి ఫీడ్ చేయబడి ఉంటుంది. నువ్వు ఎక్కడ ఉన్నావో ఈ యొక్క మరి సీసీ కెమెరాల ద్వారా ఎక్కడ ఉన్నా యూ విల్ బి ఐడెంటిఫైడ్. ఇప్పుడు మనం చూడండి, ట్రాఫిక్లో వెళుతున్నాం, సమ్ ప్రాబ్లం అయింది, ట్రాఫిక్ మనం డివైడ్ అయ్యాం, సీసీ కెమెరాలు ఉన్నాయి, రికార్డ్ చేస్తున్నాయి, నీకు ఇంటికి బిల్లు వస్తుంది. నువ్వు ట్రాఫిక్ వైలేట్ అయ్యావు,
ఈ సందర్భంలో ఈయన ఫోటో పంపిస్తున్నారు, నిన్ను నీ బండిని కలిపి ఫోటో పంపించి పెనాల్టీ వేస్తున్నారు. ఇప్పుడు ఈ టెక్నాలజీ రాబోయే రోజుల్లో మరింత టెక్నాలజీ అభివృద్ధి పొందుద్ది అంటా ఉన్నారు. ఇప్పుడు కరోనా వైరస్ని చూసి మనం అనుకోవచ్చు రాకడ దగ్గరికి వచ్చేసింది, చాలా దగ్గర. ఎంత దూరం వచ్చింది, ఎక్కడ ఉందంటే నేను మత్తయి సువార్తలో మీకు మాట చెప్తాను. ఇప్పుడు రాకడ ఎంత దూరం వచ్చింది, ఎక్కడ దాకా వచ్చింది, ఇంకా ఎప్పట్లో మన మీద మరి ఆ రాకడను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అని అనుకుంటే ప్రభు చాలా చక్కగా ఒక మాట చెప్పాడు. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 33వ వచనం చూస్తే అది ఎంత దూరం ఉందో ప్రభు చెప్పాడు ఆల్రెడీ. ఎంత దూరం ఉందంట, ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుడ చూచినప్పుడు. ఇప్పుడు కరోనా మనల్ని హెచ్చరిస్తుంది, ఇది ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తూ బాబు ఇటువంటి కార్యాలు ప్రపంచం అంతటిని చుట్టుముట్టుకోబోతూ ఉన్నాయి. ప్రపంచ మానవాళ్ళంతా ఇటువంటి శ్రమల ద్వారా వేధించబడబోతున్నారు అనేటువంటి ఒక చిన్న క్లూ మనకి ఇది ఇచ్చింది కరోనా. కాబట్టి ప్రభు అంటాడు ఆయన రాకడ ఎంత దూరం ఉందంటే ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుడ చూచినప్పుడు ఆయన సమీపముననే, అంటే ఎంత దగ్గర, ఎంత సమీపం గమనించండి, ఎంత సమీపం ఉన్నట, ద్వారము దగ్గరే ఉన్నాడని తెలుసుకోండి. మీ ఇంటికి ఆ మెయిన్ ద్వారం ఎంత దూరం అయితే ఉందో మీకు ప్రభు రాకడ కూడా అంత దూరంగా ఉంది, అంటే అంత దగ్గరగా ఉంది. ఇట్ ఈస్ వెరీ నియర్. వీఆర్ ఇన్ ద లాస్ట్ మినిట్స్ of the last days, or we are in the last hours of the last days. ఆఖరి దినాల్లో ఆఖరి గడిలో ఉన్నాం. అట్ ఎనీ మూమెంట్ దిస్ మే హ్యాపెన్. ఏ క్షణమనైనా ఈ రాకడ అనేది సంభవించవచ్చు. ఎంత దగ్గరగా ఉంది, ఎంత దూరం ఉందంటే ద్వారము దగ్గరే. ఇట్ ఈస్ వెరీ నియర్, ఇట్ ఈస్ వెరీ నియర్. కాబట్టి ఈ సంభవాలు జరుగుతున్నప్పుడు పిల్లరా ఆ సంఖ్య మరి వైటల్ రోల్ ప్లే చేస్తుంది. ఎవరి మీద సంఖ్య ఉంటుందో వాడే. మరి ఈ మధ్య మీరు చూడండి, ఈ కరోనా వైరస్ వచ్చినప్పుడు ఐడెంటిఫై చేయడానికి ఎవరిని క్వారంటైన్ పంపించారో, ఎవరు ఏంటి అయ్యారో, ఎక్కడి నుంచి వచ్చారని ఒక స్టాంప్ కొట్టి చేతి మీద ముద్ర వేశారు, గుర్తుంది కదా. ఎందుకంటే ఐడెంటిఫై చేయాలి. ఈ కరోనా వైరస్ ని మధ్యకాలంలో అది మరి వట్టిదో నిజమో తెలియదు కానీ ఈ కరోనా వైరస్ ని ఐడెంటిఫై చేయడానికి ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ద్వారా ఐడెంటిఫై చేయబోతున్నారు అనేటువంటిది ఒక విషయం బయటకు వచ్చింది. అది ఎలా అంటే ఆ చిప్ ని మరి ఈ చేతి మీద మరి ఆపరేట్ చేసి ఇన్సర్ట్ చేయబోతున్నారు. తద్వారా ఎవరికి కరోనా ఉందో మనకి ఈజీగా తెలిసిపోతుంది అనేటువంటి ఒక మరి విషయం బయటకు వచ్చింది. ఏది ఏమైనా అది ఉట్టిదైనా నిజమైనా ఒకటి మాత్రం నిజం, ప్రభు రావటం నిజం, సంఘం ఎత్తబడటం నిజం, విడిచిపెట్టబడిన వారు మరి తీర్పులోనికి రావటం కూడా నిజం, 7 సంవత్సరాల పెండ్లి మీద జరగటం నిజం, 7 సంవత్సరాలు విడిచిపెట్టబడిన సంఘం ఆ శ్రమలో అనుభవించడం నిజం. దైవ గ్రంథాన్ని ఎవడు కాదనలేడు. మీరు విషయం గమనించింది, అది ఆ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫై కానీ ఇంకేదైనా కానివ్వండి సంభవం జరగవలసిందే. అయితే ఈడు ఒక ఐడి క్రియేట్ చేసి అందరికీ ఐడీలు ఇస్తాడు. ఏంటి ఐడి అంటే ఒక ముద్ర వాడే క్రియేట్ చేస్తున్నాడు. చూడండి, మరలా చదువుతాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 16 నుంచి. కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి యందైనను ఈ ముద్ర వేయించుకోవాలి. ముద్ర వేయించుకోకపోతే ఆ మృగము పేరిట ఉన్నటువంటి ఆ సంఖ్య, ముద్ర అంటే ఆ సంఖ్య వేయించుకోకపోతే వాడికి క్రయ విక్రయాలు చేయడానికి అధికారం లేదు అనే మాట వ్రాయబడింది. కాబట్టి అసలు ఆ ముద్ర వేయించుకోకపోతే నీకు ఎగ్జిస్టెన్సే ఉండదు. ఇంకా నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలన్నా వెళ్ళలేవు. ఒకవేళ మరణించిన తర్వాత ఆ యొక్క మరి డెడ్ బాడీని పూడ్చాలన్నా మరి ఆ సమాధి చేయాలన్నా నీకు ఐడి కావాలి. అక్కడ నీకు ఆ స్థలం ఇవ్వడం. మీకు సమాధుల తోటలో బరియల్ గ్రౌండ్ లో ఆ స్థలం కావాలి అంటే నీకు స్థలం ఇవ్వడం వితౌట్ ఐడెంటిఫికేషన్. కాబట్టి పిల్లరా ఇవన్నీ ఆ ముద్ర కిందకి తీసుకురాబడుతున్నాయి. పిల్లలు జన్మించిన హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ యొక్క డెలివరీ చేసుకోవాలన్నా, నీకు జ్వరం వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలన్నా, నీకు ఆపరేషన్ కావాలన్నా,
అలాంటి మరి మీరు ఆ సూపర్ మార్కెట్లోకి వెళ్ళి ఏమైనా సామాన్లు తీసుకోవాలనుకున్నా, ఏది పర్చేసింగ్ చేయాలన్నా, ఏమి చేయాలన్నా, ఈవెన్ నీ అమౌంట్ నువ్వు డ్రా చేసుకోవడానికి కూడా యూ విల్ బి పర్మిటెడ్ ఆ సంఖ్య ఉంటే. అదర్వైజ్ నీవు ఆ సమస్యను ఎదుర్కోవాలి పిల్లరా. డబ్బు నీదైనా, అకౌంట్ నీదైనా, ఆ డ్రా చేసుకునే రైట్ నీకు ఉండదు. అవన్నీ ఈ టెక్నాలజీ ద్వారా కంట్రోల్ చేయబడతాయి. గమనించండి, ఇటువంటి భయంకరమైన దుస్థితి రాబోతుంది. అందుకని ఈ 666 సంఖ్య గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, దీని గురించి రకరకాల వివరణలు ఉన్నాయి, ఎక్స్ప్లెనేషన్ ఉన్నాయి. ఒక ఎక్స్ప్లెనేషన్ మీకు చెప్తాను. యోహాను శిష్యుడు, యోహానికి శిష్యుడు, శిష్యుడైన యోహాను, బాప్తిమిచ్చే యోహాను కాదు, శిష్యుడైన యోహాను శిష్యుడు మరి ఐరేనియస్ అనేటువంటి ఒక శిష్యుడు ఉన్నాడు. ఆయన ఇలా రాశాడు, ఏంటంటే లాటిన్ భాష రాజ్య భాషగా, మరి గ్రీకు భాష అనేటువంటివి ఆ దినాల్లో అవి రాజ్య భాషగా అంగీకరించారట. ఆ రాజ్య భాషగా అంగీకరించినందుకు మరి లాటినోస్ అనే మాటతో ఆ భాషను వారు ఇంట్రొడ్యూస్ చేశారు. ఆ లాటినోస్ అనేటువంటి ఆ మాటలకి ఒక్కొక్క అక్షరానికి న్యూమరాలజీని క్రియేట్ చేశారు. వాళ్ళు న్యూమరాలజీని క్రియేట్ చేసి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క నెంబర్ అసైన్ చేశారు. ఆ లాటినోస్ అనేటువంటి ఆ మాటకు ఉన్నటువంటి ఆల్ఫాబెట్స్, ఆ రెస్పెక్టివ్ నెంబర్స్ ఆల్ఫాబెట్స్కి ఇచ్చి టోటల్ చేస్తే 666 వస్తుంది. కాబట్టి ఆ రాజ్యములో, ఆ రాజ్యాధికారంలో ఎవరు నిమగ్నమై ఉంటారో వారు ఆ నియంత అంత్యక్రీస్తుగా రాబోతున్నాడేమో అనేటువంటి ఒక ఊహాగానాన్ని వారు చెప్పారు. ఇప్పటికీ కూడా రోమా ప్రభుత్వం వాళ్ళ చట్టాలు కానీ, ఆ నియమ నిబంధనలు కానీ, వాళ్ళు తీర్చే తీర్పులు కానీ, వారు ఇచ్చే మరి చర్చస్లో వాళ్ళు చేసే ప్రార్థనలు కానీ, ఆశీర్వాదాలు కానీ, మరి ఇంకపోతే ఆ శాపాలు కానీ, ఇవన్నీ లాటిన్ లాంగ్వేజ్లోనే జరుగుతాయని వారు రాశారు. సరే, ఏది ఏమైనా ఈ లాటినోస్ అనేటువంటి ఆ పదానికి 666 అనేటువంటి సంఖ్య అసైన్ చేశారు. ఎలా చేశారంటే L stands for 30, A stands for 1, T stands for 300, E stands for 5, I stands for 10, N stands for 50, 0 stands for 70, S stands for 200. Total 666. ఇది ఒక వివరణ. అయ్యుండొచ్చు, కాకపోయినా ఏది ఏమైనా ఇలాంటి ఆ సంభవాలు వస్తాయి ఉంటాయి అన్నట్టుగా వారు రాశారు. ఇంకొక విషయం మీరు గమనించినట్లయితే రోమన్ క్యాథలిక్ అధినేత పోపు గారు ఉన్నారు కదా, పోపు గారు తల మీద, తలపాగ మీద మరి ఒక సింబల్ ఉంటుంది. దానికి అర్థం చూస్తే లాటిన్ భాషలో బంగారు దట్టి అని వ్రాయబడి ఉంటుందట. దాని మీద మీరు చూస్తే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట రాశాడండి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం ఏముందంటే, ఇక్కడ దాని నొసట దాని పేరు ఎలాగూ రాయబడి ఉండెను, మర్మము. దాని నొసట, తలపాగ ఎక్కడ ఉంటుందండి? తల మీద ఉంటుంది. ఈ నొసట ఆ పాగా మీదనే ఉంటుంది. దాని మీద మర్మము అని వ్రాయబడి ఉందంట ఆ 17వ అధ్యాయంలో. అలానే ఈ పోపు గారి తల మీద కూడా అక్కడ ఒక మర్మయుక్తమైనటువంటి మాట వ్రాయబడి ఉంటుంది అని వాళ్ళు అంటారు. సరే, ఏది ఏమైనా దీనిని వికారియస్ ఫిల్దీ అని రాస్తారు. వికారియస్ ఫిల్దీ, దీని స్పెల్లింగ్ నేను చెప్తాను మీకు. VICARIVSFILLLIIDE. దీనికి కూడా మీరు సంఖ్యలు ఇచ్చుకుంటూ పోతే, నంబరింగ్ ఇచ్చుకుంటూ పోతే 666 వస్తుంది. ఇవన్నీ కూడా మరి ఓన్లీ వివరణ మాత్రమే. ఏది ఏమున్నా సరే ఆ భాషలో, ఆ మాటలో ఉన్నటువంటి ఆ విషయాన్ని మనం గమనించాలని వారు చెప్తూ ఉంటారు. అలానే పిల్లరా, ఈ ప్రస్తుతం మన పోపు గారు చేప దేవుని, అంటే ఫిష్ గాడ్ అనేటువంటి ఒక రూపం గల పాగా ఆయన తల మీద ఉందట. అది బంగారం దట్టి చేయించి దాని మీద ఈ ఫిష్ గాడ్ అనే పేరు ఉన్నట్టు, దానిని ఇంటర్ప్రిట్ చేస్తే 666 సంఖ్య వస్తుంది అన్నట్టు
చెప్తూ ఉంటారు. అలానే పిల్లరా హిట్లర్ గురించి కూడా చెప్తారు, నీరో చక్రవర్తి గురించి కూడా చెప్తారు. హిట్లర్ అనేటువంటి పదంలో HITLER అనేటువంటి అక్షరాలు ఉన్నాయి. ఈ HITLER అనేటువంటి దీనికి మరి డాక్టర్ క్లేఫర్ అనేటువంటి ఒక డాక్టర్ గారు రెండో ప్రపంచ యుద్ధంలో దీనికి ఒక సంఖ్య అసైన్ చేసి హిట్లర్ అంటే 666 అని ఆయన ఒక ఇంటర్ప్రిటేషన్ ఇచ్చాడు. ఏంటంటే ఆయన ఇచ్చిన ఇంటర్ప్రిటేషన్ ప్రకారంగా A అంటే 100, B అంటే 101, లైక్ వైజ్ H అంటే 107, I అంటే 108, T అంటే 119, L అంటే 111, E అంటే 104, R అంటే 117, టోటల్ 666. అట్లా నీరో చక్రవర్తి కూడా ఇలానే ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారు. నీరో కూడా మహానీయంతగా మహాక్రూరుడిగా క్రూరు మృగం వలె ప్రవర్తించిన కారణంగా వీడే 666 ఏమో అని అనుకున్నట్టు వాళ్ళు ఇంటర్ప్రిటేషన్ చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. చూడండి, నీరో N అంటే 50, E అంటే 6, R అంటే 500, O అంటే 60, N అంటే 50, టోటల్ 666. ఇలానా వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ వాళ్ళు ఇస్తూ ఉన్నారు. ఏది ఏమైనా పిల్లరా మనం గమనించవలసింది ఒక అద్భుతమైనటువంటి మాట, లోకం నాశనం కావాల్సి ఉంది. ఆ సంఖ్య ఈ నీరో కానీ ఈ ఎవడన కానీ ఎవడగా మనకు అనవసరం. అంత్యక్రీస్తు అనేవాడైతే ఇప్పుడు ఆ ముద్రతో వస్తున్నాడు, ఆ ముద్రతో పరిపాలన చేయబోతున్నాడు. ఆ వాడు పరిపాలన చేస్తున్నప్పుడు ఆ ముద్ర మన మీద వేయబడకుండా చూసుకోవాలి అంటే, ఆ భయంకర సిచ్యుయేషన్ మనం ఉండకుండా తప్పించబడాలి అంటే, నేడు అని సమయం ఉండగానే మారు మనసు పొంది ప్రభు బిడ్డలుగా మలచబడి ఆయన కృపలో మనం ఎదుగుతూ ఉండాలి. ప్రభు అక్కడ వస్తే ఎత్తబడే సంఘములో ఉండే విశ్వాసం మనకు ఉండాలి. ఒకవేళ మనం ఈ లోకాన్ని విడిచిపెట్టవలసి వస్తే ప్రభు ఆశించే ఆత్మీయ స్థితిలో మనం ఉండాలి. అప్పుడు ఈ 666 కానీ ఇంకేదైనా మనకు అవసరం లేదు, అది ఏదైనా కానీ మనకు అవసరం లేదు. అయితే ఇప్పుడు శ్రమలో ఉన్న వారికి మాత్రమే ఇవన్నీ అవసరం, శ్రమ కాలంలో ఉన్న వారికి మాత్రమే ఇవన్నీ అవసరం. క్రయ విక్రయాలు, కుడి చెయ్యి మీద ముద్ర. సాధారణంగా పిల్లరా ఈ ముద్ర ఈ కుడి చెయ్యి మీద కానీ వేసుకుంటే మనం ఏ పని చేసినా మరి మెజారిటీ ఆఫ్ పీపుల్ కుడి చేత్తోనే పని చేస్తారు. రాయాలన్నా, తినాలన్నా, ఏదైనా చెయ్యాలన్నా ఈ రైట్ హ్యాండ్, ఏదైనా ఇవ్వాలన్నా. ఎప్పుడైతే ముద్ర వేయబడిందో ఇంటర్ప్రిటేటర్స్ అంటారు, ఎప్పుడైతే ముద్ర వేయబడిందో వీడు తీసుకోవడానికే అలవాటు పడతాడు, కానీ ఇవ్వడానికి వాడు అలవాటుని కోల్పోతాడు. అంటే ప్రభు కానుకిచ్చే విషయంలో, ప్రభు పరిచర్య చేసే విషయంలో, ప్రభుకి చప్పట్లు కొట్టి ఆరాధించే విషయంలో, లేకపోతే మరి దాన ధర్మాలు ప్రభు చెప్పాడు కదా, మరి ఆ దానం చేసే విషయంలో వీడు చేయవలసిన పనులు, దేవుని కొరకు వీడు చేయవలసిన పనులు చేయకుండా ఆ చెయ్యి వీడిని ఆటంకపరుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ చిప్ వీడి చేతిలో ఉంది, ఈ కుడి చేతిలో ఆ ముద్ర ఉంది. కాబట్టి కుడి చేతితో ప్రభు కొరకు చేసే ఏ పనైనా చేయకుండా వాడు అడ్డుపడతాడట. మీరు గమనించండి. కాబట్టి ఆ దుస్థితి మనకొద్దు, ఆ భయంకరత్వం మనకొద్దు. అలానే నొసటి మీద కానీ అన్నాడు. ఈ నొసట అనేది మనకి జ్ఞానయుక్తమైన స్థలం. ఇది మనకి మెమరీ, మనకు కావాల్సినటువంటి బాడీకి కావాల్సిన ప్రతి సిగ్నల్ ఈ మైండ్లో నుంచే వెళ్ళాలి. ఇక్కడ నొసడి మీద కానీ ఆ ముద్ర వేయబడితే ప్రభు కొరకు నువ్వు చేతలు పెట్టిన కార్యాలు, ఆలోచించవలసిన ఆలోచన విధానం, నీవు మాట్లాడవలసిన మాటలు, చేయవలసిన పరిచర్య, దానికి కావలసినవన్నీ ఆ మెమరీ అంతా లాస్ చేస్తాడు వాడు. మెమరీ లాస్ అయిపోతుంది, నువ్వేమీ చేయలేవు. అందుకని ఆ దుస్థితి రాకముందే మనం దేవుని ఆశ్రయించాలి, ప్రభు నమ్ముకోవాలి, ప్రభు కుమారుడిగా కుమార్తెగా మారిపోవాలి. పిల్లరా ఈ 666 అనే సంఖ్య ఆ ఉచ్చులో నువ్వు పడకముందే ప్రభు నీకు ఇచ్చేటువంటి పరిపూర్ణమైనటువంటి రక్షణలో, ఆనందంలో, ఆత్మీయ జీవితంలో నువ్వు పట్టబడు. నీకు కావాల్సింది 666 కాదు, నీకు కావాల్సింది 777. పరిపూర్ణమైన, సంపూర్ణమైన, పవిత్రమైనటువంటి, నిష్కళంకమైన ప్రభు మనకిచ్చిన ఆత్మీయ జీవితం నీకు కావాలి. దాని కొరకు నువ్వు సిద్ధపడాలి. ఇవన్నీ చెప్పి ఆఖరికి 18 చెప్పాడు, బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్మో, అది ఒక మనుషుని సంఖ్యయే.
ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. ఈ ఇంటర్ప్రిటేషన్లు ఎన్ని రకాల ఇంటర్ప్రిటేషన్లు చేసినా నేను మరి కొన్ని చోట్ల చదివినటువంటి విషయాన్ని బట్టి చూస్తే రొనాల్డ్ రేగన్ అమెరికన్ ప్రెసిడెంట్ ఒక జమానాలో తెలుసు కదా, ఆయన పేరు కూడా ఈ క్యాల్కులేషన్ ప్రకారంగా క్యాల్కులేట్ చేస్తుంటే 666 వచ్చేది. మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారు ఎన్టీ రామారావు గారు, వారి పేరు మీద కూడా క్యాల్కులేట్ చేస్తే 666 వచ్చేది. ఆ జమానాలో ముగ్గురు ఆరుతో ప్రారంభమైన పేరు కలిగినటువంటి నాయకులు ఉన్నారు ప్రపంచంలో. ఇంకొక నాయకుడు ఎంజి రామచంద్ర. వీరు మరి అంటారు, వీళ్ళు ముగ్గురు కూడా సినీ ఫీల్డ్కి చెందిన వారి అని. ఏది ఏమైనా పిల్లరా, వారి పేర్లు కూడా లెక్క పెడితే ఆ రోజున ఆ క్యాల్కులేషన్ ప్రకారంగా 666 వచ్చినట్టుగా ఎక్కడో చదివాను నేను. ఏది ఏమైనా పిల్లరా, ఇది మాత్రం నిజం. అపవాది లోకాన్ని పాలించిపోయేటువంటి కాలంలో వాడు విగ్రహాన్ని చేపిస్తాడు, విగ్రహాన్ని ఊరూరా నిలబెడతాడు. మరి ప్రపంచమంతా విగ్రహమయమైపోతుంది. ఈ హేయమైన నీచమైన క్రూరమైన విగ్రహాన్ని ఆఖరికి దేవాలయంలో కూడా నిలబెడతాడు. మత్తయి సువార్త 24:15 ప్రకారంగా ఆ దేవాలయంలో నిలబెట్టిన తర్వాత ఈ హేయమైనటువంటి వస్తువును, ఈ విగ్రహాన్ని చూచి అప్పుడు యూదులు, ఇశ్రాయేలీయులు రియలైజ్ అవుతారు. అంతవరకు అపవాదికి సపోర్ట్ చేస్తారు. అతడే మెస్సియాని నమ్ముతాడు, నమ్మిస్తాడు. మోసం చేస్తాడు కదా వీడు, మోసగాడు. నమ్మిస్తాడు, వీళ్ళు నమ్ముతారు. కానీ ఎప్పుడైతే వీడి విగ్రహాన్ని దేవుని ఆలయంలో నిలబెడతాడో అప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతారు, అప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తారు, అప్పుడు వాళ్ళు అపవాదిని ఎదిరిస్తారు. పిల్లరా, హెర్మెగద్దోను యుద్ధం అనేది జరగబోతుంది. ఇది ఏమైనా ఈనాడు మనం గమనించవలసింది, ఈ 666 అనే ముద్ర మన మీద పడకుండా మనం తప్పించబడాలి. ఇప్పుడు చూడండి, ప్రతిదీ ఒక ఐడెంటిఫికేషన్ అడుగుతుంది, ప్రతిదానికి ఒక ఐడెంటిఫికేషన్. నీకు ట్యాక్స్ కట్టాలంటే నీ పాన్ కార్డు ఉండాలి. నువ్వు ఏదైనా ఒక ప్రభుత్వం వారి యొక్క మరి ఏదైనా అవసరం పొందాలంటే నీకు ఈ ఆధార్ కార్డు ఉండాలి. బ్యాంక్ అకౌంట్ నీకు ఉంటే దానికి ఒక నెంబరు, క్రెడిట్ కార్డు నెంబరు, డెబిట్ కార్డు నెంబరు, అన్నిటికీ నెంబర్లు. నువ్వు ఎక్కడైనా ప్రయాణం చేయాలంటే నువ్వు రిజర్వేషన్ చేసుకున్న దానికి ఒక ఐడి నెంబరు. ఇట్లా ఫర్ ఎవ్రీథింగ్ ఈ నెంబరింగ్ అనేది ముఖ్యమైపోయింది. ఈ నెంబరింగ్ సిస్టమ్ మీదనే అపవాది కూడా వాడి సామ్రాజ్యాన్ని నిర్మించబోతున్నాడు. నెంబరింగ్ సిస్టమ్ పిల్లరా గమనిద్దాం. అపవాది జోలికి మనం వెళ్ళకుండగా, వాడి ఉచ్చులు మనం పడకుండగా, నేడు అనే సమయం ఉండగానే ఆ ముద్ర మన మీదకి పరిగెత్తుకు రాకముందే, మన మీద ముద్ర పడకముందే ప్రభుని మనం అంగీకరిద్దాం. ఆయన చేత ముద్రించబడదాం, ఆయన ఆత్మ చేత ముద్రించబడదాం. దుష్టుడు మనల్ని ముద్రించక మునిపే దేవుని ఆత్మ చేత మనం ముద్రించబడదాం. అందుకని మరి పిల్లరా, ప్రభు మనకు ముందే చెప్పాడు. ప్రభు ఈ ముద్ర విషయం ముందే మనకు చెప్పాడు. చూడండి, ద్వితీయోపదేశకాండంలో వాక్యమును ఒక ముద్రగా నీ నొసట వేసుకోవాలి. నీ నొసట ఆ ముద్ర వేయబడాలి, ఆ ముద్ర వేయబడాలి అని ప్రభు నీకు ముందే ఆజ్ఞాపించాడు. చూడండి, ఒకసారి చదువుతాను. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వచనం వరకు చదువుతాను. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపబలను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలను. జాగ్రత్త, ఇదే మాట మనం చెప్పుకునేది. నీ హృదయములో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవను నడుచున్నప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. గమనించారా? దేవుని వాక్యాన్ని నీ చేతికి నువ్వు కట్టుకోవాలి సూచనగా. అపవాది నీ మీద ముద్ర వేయకముందే నీ చేతి మీద ఈ వాక్యం అనే ముద్ర వేయబడాలి. ఇంకొక మాట చూడండి, సూచనగా నీ చేతికి కట్టుకొనవలను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలను. నొసట అనుకొని చదివాం కదా మనం. కుడి చేతి మీద కానీ
నొసటి మీద కానీ ముద్ర వేయించుకోవాలని ప్రభు ముందే చెప్పాడు. ఆ స్థలాన్ని ఖాళీగా ఉంచకండి అని. నీ కుడి చేతిని ఖాళీగా ఉంచుకోద్దు, దేవుని వాక్యంతో దాన్ని ముద్రించు. నీ నొసడును కూడా ఖాళీగా ఉంచొద్దు, దేవుని వాక్యంతో ముద్రించు. నొసడు మీద ముద్ర అనేది ఒకవేళ మన స్త్రీలకి అన్వయించుకుందాం, ఎందుకంటే స్త్రీలు బొట్టు పెట్టుకుంటారు. ఈ బొట్టు అనేది మన హిందూ దేశ సాంప్రదాయ ప్రకారంగా అది మరి బొట్టు అనేది వాళ్ళ అలంకారానికి చూపుతుంది. కానీ దేవుని వాక్యం ప్రకారంగా చూస్తే ఈ స్థలం అంటే బొట్టు పెట్టుకుని అలంకరించుకుని ఈ స్థలాన్ని దేవుడు వాక్యము కొరకు ప్రత్యేకించాడు. కాబట్టి స్త్రీలరా, ఈ ప్రత్యేకించబడినటువంటి స్థలంలో బొట్టు అనేది పెట్టి మీరు సంప్రదాయబద్ధంగా వెళుతున్నామని మీరు అనుకోకుండా, యేసుని ఎరిగిన మీరు, ప్రభుని ఎరిగిన మీరు, ప్రభు బిడ్డగా మార్చబడిన మీరు, మీ నొసటి మీద దేవుని వాక్యమును బాసికముగా కట్టుకోండి. సో దట్ అపవాది ముద్రించలేడు. అక్కడ దేవుని వాక్యం ఉన్న కారణంగా వాడు ముద్రించలేడు. నా ప్రియ సహోదరులారా, ఈ కుడి చేతి మీద దేవుని యొక్క వాక్యం అనే ముద్ర నువ్వు వేసుకుంటే దుష్టుడు నేనేమీ చేయలేడు. కనుక పిల్లరా, వాడి జమానాలో 666 అనే ముద్ర మన మీద వేయకుండా, మనల్ని వాడి మనిషిగా మార్చుకోకుండా మన ప్రభు బిడ్డలమే, మన దేవుని బిడ్డలమే, ఆయన సంతానమే, ఆయన వారసులమే అని మనం చెప్పుకోవడానికి వాడికన్నా ముందుగానే, ఇప్పుడే నేడు అనే సమయం ఉండగానే నీ కుడి చేతి మీద వాక్యం ముద్రించబడాలి, నీ నొసడి మీద వాక్యం ముద్రించబడాలి. ఆ ముద్ర మనకి సేఫ్ కస్టడీ ఇస్తుంది, మళ్ళీ క్షేమంగా ఉంచుతుంది, సురక్షితంగా ఉంచుతుంది. అట్టి క్షేమకరమైన జీవితాలు దేవుడు మనందరికీ ఇచ్చి మన తన కృపతో నింపి నడిపింప చేయనుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమగల ప్రభువా, కృపగల మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. మా గొప్ప దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు చేస్తున్నాను. ప్రభు చక్కటి వాక్యం మాకు అందించారు. 666 అనే విషయాన్ని మాకు విశదీకరించారు. ఆ పరిస్థితులను మాకు బోధించారు. మేము ప్రభా ఆ ఉచ్చులో మేము పడిపోకుండా, ఆ ముద్ర మేము కలిగి ఉండకుండా, యేసు నామంలో విడిపించబడి బిడ్డలుగా నీ ముద్ర మేము వేసుకొని, నీ వాక్యం అనే ముద్ర, అయ్యో నీ పరిపూర్ణమైన సంపూర్ణమైన ముద్రను మేము వేసుకొని మీ నామాన్ని హెచ్చించే ధన్యత మా అందరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. వాక్యాన్ని వింటున్న బిడ్డలు ప్రభా, ఈ సీఎను ప్రార్థన మందిర బిడ్డలు కానీ, ఆన్లైన్లో వాక్యాన్ని వింటున్న బిడ్డలు కానీ ఎవరైనప్పటికీ నీ ప్రభా నీ మాట విని ఉన్నారు కనుక ఆ మాట నెరిగి ఆ మాట చేత పట్టబడి అయ్యా 666 అనే ముద్ర లేకుండా 777 అనే నీ వాక్యం అనే ముద్ర, నీ సత్యం అనే ముద్ర వారి నొసడి యందు బాసికముగా కలిగినట్లును, వారి కుడి చేతి మీద ప్రభా ముద్రించబడినట్లును మీ కృప దయచేయమని, అలాగే మమ్మల్ని అందరినీ మీ స్వాధీనం ఉంచుకోమని ప్రార్థిస్తూ ఉన్నా. బిడ్డలందరినీ దర్శించండి, నీ కృప వారు తోడుగుంచండి, మీ ఆత్మతో వారిని సంధించి నడిపించండి దేవానికి స్తోత్రాలు. అలానే వాక్యాన్ని విన్న వారిలో ఎవరిలోనైనా అనారోగ్య పరిస్థితులు ఉంటే నైనా వారిని మీరు దర్శించండి, వారితో మాట్లాడండి, వారి అనారోగ్య స్థితిని తొలగించండి, వారి అవసరాలు తీర్చండి, నీ కృపతో నింపి నడిపించండి. అల్లి ప్రభు ప్రపంచాన్ని అనేక విధాలుగా వేధిస్తున్నటువంటి కరోనా వైరస్ కోసం ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఇది నీవు మా మీదకి నీవు పంపబోయే తెగుళ్లను, ఆ శ్రమలను జ్ఞాపకం చేసేదిగా మా ముందుంది. అయ్యా, మేము దీనిని చూసైనా మేల్కొని నీవు ప్రభా లోకం మీదకి పంపబోయే ఆ మహాభయంకరమైన శ్రమలలో తప్పించుకునే మార్గాన్ని ఎరిగి మమ్మల్ని మేము నీకు సమర్పించుకునే వారిగా మీకు ఉపదేశించమని, అలాగే మమ్మల్ని అందరినీ నీ ఆత్మతో ముద్రించమని, నీ సంఖ్యతో ముద్రించమని, మమ్మల్ని అందరినీ నీ స్వాధీనంలో ఉంచుకోమని, దుష్ట శక్తులను యేసు నామములో బంధిస్తూ త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువు యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపింప చేయనుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.